కోకిలా కోకిలా కోకిలా, నువ్వు మోసపోయావు. మీ ఆయన పసిపిల్లవాడు నీ చుట్టూరా తిరుగుతున్నాడన్నావే, ఇప్పుడు ఆ పసిపిల్లవాడు బయట తిరుగుతున్నాడే. ఏమిటా వాగుడు? బావగారు బొంబాయిగా వెళ్తా అన్నారు. అవును. వారు బొంబాయి వెళ్ళలేదు, బెంగళూరు వెళ్ళారు. కళ్యాణానికేగా బొంబాయి వెళ్తా అన్నారు. అది అబద్ధం. నీకు మసకా కొట్టేసి బెంగళూరు వెళ్ళారు. నేను ఈ మాటలన్నీ నీకు చెప్పలేను. ఈ పేపర్లో ఏం రాశారో చదువుతాను విను. భయంకర ప్రమాదం నటి కామినికి ఏర్పడింది. అవుట్డోర్ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ప్రముఖ నటి కామినిని కొందరు రౌడీలు చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. కానీ కామినితో కలిసి వెళ్లిన శ్రీ మధు అనేవారు రౌడీలతో పోరాడి నటిని కాపాడారు. ఇద్దరూ జనరల్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొంది తమ హోటల్కు తిరిగి వెళ్లారు. నటితో కలిసి వెళ్లిన శ్రీ మధు మద్రాసులో పెద్ద వకీలు. వచ్చారా? మంజు ఎక్కడా? అవును, మూర్తి ఎక్కడా? కనపడ్డేమిటి? ఏమిటే, ఏం మాట్లాడేమిటి? ఎక్కుకి నోరంతా పూసింది, మాట్లాడలేను. అవును, ముక్కకేమిటి గాయం? అక్కడ హోటల్కి వెళ్ళానే. హోటలా? అదే ఫ్రెండ్స్తో హోటల్లో భోంచేద్దామని వెళ్ళాను. అప్పుడు ఎదురుగా 4 ఆడవాళ్ళు వచ్చారు. నాకు మామూలుగా సిగ్గెక్కు కదా ఆడవాళ్ళంటే. అలా చాటుగా తప్పుకున్నాను తలుపు చాటుకి. నేను తలుపు అనుకున్నాను తెలియక పడాలను వాళ్ళు తలుపు తీశారు. ముక్కుకు దెబ్బ తగిలింది, ముక్కు పగిలిపోయింది. బొంబాయి నుంచి ఇప్పుడు ట్రైన్ లేదే. దాదర్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:30గా వస్తుంది. అదే 4:30కే రావాల్సింది, కానీ వాడు 3 గంటలు లేటు. ఇంజిన్ డ్రైవర్కి ఒంట్లో బాగలేదు. మూర్తి దాదర్ ఎక్స్ప్రెస్ చూసి మీరు రాలేదన్నాడు. వాడి మొహం వాడొక దరిద్రుడు, వాడికేం తెలుసు, ఇంకేదో ట్రైన్ చూస్తుంటాడు, నాకు తెలీదా? బొంబాయిలో అందరూ కులాసయ్యేనా? అందరూ కులసగానే ఉన్నారు. అంధరి అత్త కూతురు, మాతుంగ మామయ్య కూతురు అంతా కులసగానే ఉన్నారు. పలహారాలు ఎలా ఉన్నాయన్నారు? ఏంటి తీసుకెళ్ళిన గంట సేపట్లో అన్నీ ఖాళీ అయ్యాయి. అందరూ బాగున్నాయి తిరిగి బలిగా మెచ్చుకున్నారు. కామినిని చూసారా లేదా? చూశాను. చూడలేదు. వాళ్ళ ఆయనకి బాత్రూంలో కాలు జారిపడి కాలికి దెబ్బ తగిలిందిట. బాత్రూమ్ లో కింద పడిపోయారా? కాలు జారి కింద పడ్డారట. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయనతో పాటు ఆవిడ అక్కడే ఉంది. నీకు ఒంట్లో బాగుంది కదా? మీ ఇద్దరు కోసం చెప్పులు తీసుకొచ్చాను. మంజుకి నీకు బాంబే గ్రాండ్ హోటల్. బాంబే చెప్పులు భలే అందంగా ఉంటాయి. చూడు చూడు, ఇవి మంజుకి. అది వదిలేసే, చూడు కలర్ బాగుందా? చూడు. తర్వాత ఇవి నీకు డండడా. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? ఏం జరిగింది? ఏ కొట్టువాడు మార్చిచ్చాడా? అదే నాకు అర్థం కావట్లేదు. డబ్బులు తీసుకుని వాడు ఇలా చేసి ఉండకూడదు. ఎందుకు ఇలా మోసం చేశాడు నన్ను? చెప్పులు మారిపోయాయి, ఊరు మారిపోయింది. చెప్పులు కొట్టు పిల్లలు బెంగళూరు అని వేసింది. అదే నాకు తెలియడం లేదు. అదే బెంగళూరు హెడ్ ఆఫీసు, బాంబే బ్రాంచ్. ఏంటది? ఓకే, ఏమైంది నీకు? కొంచెండు కోకి, కొంచెండు కోకి. మీరింత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అటువంటిది ఏం జరగలేదు కోకి. రెడీ. ఆ పేపర్ ఎదుగు చూపించరా? చూడండి, షూటింగ్ జరిగే చోట యాక్సిడెంట్ అని వేశారే, ఆ ఫోటో కూడా చూడండి. ఆ నటి కామిని పక్కన పళ్ళి క్లిస్తూ నిచ్చినది మీరే కదా? ఒకవేళ ఈ పోలికల్లో ఎవరైనా మూసుకోరా. కళ్యాణం నాడే మనం తెలుసుకొని ఉండాల్సింది. పెళ్లి పెట్ల మీద నేనుండగా పక్కనున్న పేరెంట్ ఆడ వంక ఓరగా దొంగ చూపులు చూసారే, అప్పుడే మనం తెలుసుకొని ఉండాల్సింది. ఓహో, ఆనాటి నుంచే ఉందా నీకు సందేహం? మా ఆవిడ ఏనాటికి నా మీద సందేహపడదు అని అనుకున్నాను. చూడు, నన్ను చెప్పుతో కొట్టలే. చేతిలోనే ఉందిగా. మీరా బెదవా, విషయం ఏమిటి తెలుసుకోకుండా పటపటపటాన్ని వాగేస్తే సరిపోయిందా? నేను బాంబే వెళ్ళింది నిజమే, బెంగళూరు వెళ్ళింది నిజమే.
బాంబేలో అకస్మాత్తుగా కామిని కలిసింది. వెంటనే వచ్చి బ్రదర్ బెంగళూరు వరకు తోడు రండి, కాస్త పని ఉంది అంది. సరే సిస్టర్ పదండి వస్తాను వెళ్ళాను. ఏమంటే కేసు విషయంగా కామినితో మద్రాసులో మాట్లాడడం తస్తే కుదరదు. అందుకని ఒక్కరోజు కేసు విషయంగా వెళ్తే ఇంత పెద్ద రాద్ధాంతం చేసి పారేస్తారా? అదే నేను చెప్తున్నాను బావగారు. నోరు మీరా దొంగకోళ్ళు బట్టే వెదవా. మైకురాలు నా కోకిల మనసు చెడగొట్టేసావు కదరా. నా మాట విను. పురుగు పడితేస్తావు పో. Shut up. మూర్తి, ఏయ్ మూర్తి, ఎక్కడ తెచ్చాడు వీడు? మూర్తి, ట్యాక్సీ కావాలా? అవును. ఎక్కడికి? పొద్దున్న ఏమిటో ప్రశ్న? చెప్తే తీసుకురావా? చెప్తేనే ట్యాక్సీ వాడు వస్తాడు. అది అసలు అడగని ట్యాక్సీ వాడిని చూసి మరీ తీసుకురా పో. అడగ ట్యాక్సీ వాడా? అవును. మరైతే ఇంతే సంగతులు. రాయ్ కోకిలా, నా షర్ట్ ఎక్కడ తగలనిదే? ఉండాల్సిన చోట్లోనే ఉంది. ఉండాల్సిన చోటంటే? బీరువాలో ఉంది. కాస్త ఆగండి. మంజరి స్కూల్లో వదిలి వెళ్ళండి. నేను వేరే పని మీద పోతున్నానే. అమ్మా టాటా. ఎక్కడికి వెళ్ళాలి సార్? ముందు ఆవిడ సుబ్బని స్కూల్ టైం అయింది. తగ్గుదిరా. ఎక్కడ ఎక్కువ చూసావట్రా మనకతి. ఎక్కడికి పోవాలని టాక్సీ వాడికి అడిగే హక్కు ఉంది, మనకు లేదు. ఒరే మూర్తి, ఆయన నన్ను మోసం చేస్తారేమో నేను భయంగా ఉందిరా. ఇలా చూడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారనేది మనమే జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇక మీదట నీకిదే పని. సరైన ఉద్యోగం ఇచ్చావే. ఏమిట్రా రసుకుడు? ఇక మీదట ఏం జరిగేది, ఎలా జరిగేది తూచా తప్పకుండా నాకు చెప్పాలి. అవును, ఏమిట్రా ఆలోచన? పోరా, పోయి చూడు. ఓ మిస్టర్ మధు, ఏమిటిలా వాకిట్లోనే నించున్నారు? ఏం లేదండి, క్రోటన్స్ అవి చూస్తే. చిన్నయ్య, ఏమిటి వీరిని ఇక్కడే నిలబెట్టేశావు? అదే. లోపలికి తీసుకువెళ్ళి కాఫీ ఇవ్వద్దు? అదేం తప్పులేదండి. నువ్వు బాబాయ్. ఏమిటిది? ఇవి చెప్పులు. కొన్నారా? కొన్నానా? దెబ్బతిన్నానండి. చూడండి, మీకు తెలుసు కదా. ఇవి నా చెప్పులా ఉన్నాయి. మీవేనండి. ఇవి తెలియకుండా నేను ఇంటికి తీసుకుపోయి అయ్యయ్యో సంతోషమే, అంత సంతోషించారండి. నా వైఫ్ కూడా ఇవి చూసి భలే బాగున్నాయండి, కామన్ చెప్పులు మీకు ఇలా వచ్చాయని ఒకటే అడగటం. ఆవిడికి బాగుంటే ఆవిడ్నే తొడుక్కోమని చెప్పండి. ఇదే బాగుందండి, దానికి బాగా నచ్చింది. కానీ నేనే చెప్పాను, పోవే గాడిదా, ఈ చెప్పులే అడుగున్నారు ఎత్తున్నాయి, నువ్వు వేసుకోగలవా? ఒకళ్ళు వేసుకుందామని ఆశపడినా కూడా ఒకళ్ళు తొడగాలి, ఒకళ్ళు విప్పాలి. ఆయన కోర్టు వెళ్ళడం గోవిందా అని జోక్ చేశానండి. ఇలాగే ఇంట్లో అందరూ తెగ నవ్వుతూ ఉన్నారు. ఆ టైం చూసి చెప్పులు తిరిగి తీసిపోదాం వచ్చాను. మీరు స్వయంగా తేవాలా? కబురు పెడితే నేనే ఎవరినైనా పంపేదానిగా. అవును. ఓ ఐఎమ్ సారీ. మీరు ఈ సాకుతో నన్ను చూడాలని వచ్చారా? చెప్పులు తిరిగిద్దామని. పడకండి, మీరు ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. పదండి రండి.